ముకుందమాల అనే స్తోత్రాన్ని రచించిన వారు మలయాళ దేశాధీశ్వరుడైన కులశేఖర మహారాజు. ఈయన అవతార కాలం కలియుగాదిలో శ్రీ వైష్ణవ గురు పరంపర గ్రంథంలో చెప్పబడి ఉంది. ఈయన రచించిన మరో గ్రంథము పెరువాళ్ తిరువాయుమై. ఇది ద్రవిడ భాషలో శ్రీ వైష్ణవ ప్రబంధమైన 4000లో చేరింది. ఈయనను కులశేఖర ఆళ్వార్లు అని శ్రీ వైష్ణవులు చెబుతారు. ఈయన భక్తాశయాన్ని బట్టి భగవంతుడు ఈయనకు దర్శనమిచ్చేవాడు. అలాంటి మహనీయుని భక్తి సుధాప్రవాహమే ముకుందమాలగా రూపుదిద్దుకుంది. మొదట ముకుందః అనే భగవన్నామాన్ని అనుసంధించి ఆ ముకుందుని విషయంగా రచించిన పద్యాలనే పుష్పహారం కాబట్టి అది ముకుందునికి సమర్పింపడే ముకుందమాల అనే పేరు కలిగినది. గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసే ఖ్యాలాపనం ప్రతిపదం కురు మే ముకుందర. ఓ కృష్ణ, శ్రీవల్లభ, వరద, దయాపర, భక్తప్రియ, పవబంధ ఖండన కోవిదుడ, నాథ, నాగశయన, జగన్నివాస, నాకెల్లప్పుడూ ఈ నీ నామాల యొక్క ఆలాపన కలిగే విధముగా చెయ్యి స్వామి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామల కోమలాంగః జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. దేవకీ నందనుడైన దేవదేవునికి జయము జయము. వృష్ణి వంశ ప్రదీప్తుడైన శ్రీకృష్ణమూర్తికి జయము జయము. మేఘశ్యామలమూర్తి కోమలాంగుడైన శ్రీకృష్ణునికి జయము జయము. పృథ్వీభారం తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము. ముకుందమూర్ధ్న ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతి స్వచ్చరణారవిందే భవే భవే మేతు భవత్ప్రసాదాత్. ఓ ముకుంద, నీకు శిరసు నమస్కరించి యాచిస్తున్నాను. నా యందు దయచేసి నా ఈ చిన్న విన్నపమును ఆలకించు. నేను ఎన్ని జన్మలెత్తినా నీ పాదార విందాలపై నా మనస్సు ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించు స్వామి. నాహం వందే తవ చరణయోద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం రమ్యా రామ మృదుతనులత నందనేనాభిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. స్వామి, నీవు ఆశ్రితుల పాపాలను హరించే దయాళుడవు. అందువల్ల నేను నీకు వందనాలు చేసి యాచించేదేమిటంటే, నాకే జన్మ లభించినా నీపై నా తలంపు కలిగేటట్లుగా అనుగ్రహించు స్వామి. అలాంటి నీ భావన చేత ఎలాగైనా ఈ సంసార బంధాన్ని తప్పించుకోగలుగుతాను. నీపై తలంపు లేకపోతే ద్వంద్వ దుఃఖాలు తీరిన, కుంభీపాకాది నరకాలు తప్పిన, స్వర్గాది భోగాలు కలిగిన అవి ఆత్మకు శ్రేయోదాయకాలు కావు. నాసాధర్మే నవసునిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ప్రాధ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంబోరుహయుగదా
నిశ్చలా భక్తిరస్తు. ధర్మార్థ కామాలనే త్రివర్గాల్లో నాకు అపేక్ష లేదు. నాకు కామాలను ఉపభోగించాలనే అపేక్ష లేదు. ధనం సేకరించుకోవాలనే ఆశ లేనే లేదు. నాకు పూర్వ కర్మానుపరంగా ఎంత లభిస్తే అంతే చాలు. నిన్ను నేను అనేక విధాలుగా ప్రార్థించి పొందకోరేదేమిటంటే, ఎన్నెన్ని ఏ జన్మలెత్తినా నీ పాదార విందాలపై భక్తి స్థిరంగా నిలిచి ఉండటమే నాకు చాలా చాలా ఇష్టమైనది. దివి వా భువి వా మమాస్తు నరకే నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. స్వామి, నా పూర్వజన్మ కర్మ ఫలానుసారం నాకు స్వర్గవాసం కలిగినా, లేక నరకంలో తావు లభించినా, లేక భూమి మీద జన్మించినా, సుఖదుఖాలు ఎలా కలగాలో అలా అవి కలుగుతూ ఉండని వాటిని గూర్చి నేను వాపోవటం లేదు. నాకు మరణ సమయంలో నీ పాదార విందాలపై తలంపు కలిగి ఉండినట్లయితే నాకు పరమానందమే కలుగుతుంది. అందువల్ల దానిని నాకు ప్రసాదించు. సదా నిన్ను స్మరిస్తున్నాను. ఇక ఎలాగైనా నాకు విచారం లేదు స్వామి. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంత మజ్జైవ మే విశతు మానసరాజహంసః ప్రాణప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠోవరోధన విధౌ స్మరణం కుతస్తే. స్వామి, ఈ క్షణం నుంచి నా మనస్సునే రాజహంసని పద్మాలలో లయించి ఉండేటట్లు దయచూడు స్వామి. ఈ శరీరం నుండి ప్రాణాలు వెళ్ళిపోయే సమయంలో కపవాత పిత్తాలు కంఠాన్ని క్రమ్ముతుండేటప్పుడు నీ స్మరణ చేయటం నాకు ఎలా కుదురుతుంది? అందువల్ల ఇప్పటి నుండే నీ స్మరణ కలగజేయు స్వామి. చింతయామి హరిమేవ సంతతం మందమందహసితనాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాది ముని బృందవందితం. చిరుమందహాస వదనారవిందుడు, నందగోపతనయుడు, పరాత్పరుడు, నారదుడు మొదలైన ముని బృందాల ద్వారా సేవింపబడేవాడు అయిన శ్రీహరిని ఎల్లప్పుడూ స్మరిస్తున్నాను. కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమముషి భుజ వీచ వ్యాకులే గాధమార్గే హరి సరస విగాహ్య పీయతేజో జలౌఘం భవమరు పరికిన్నః ఖేదమజ్జత్యజామి. శ్రీహరి అనే సరోవరంలో నేను మునకలు వేస్తూ ఉన్నాను. ఆయన కరచరణములు తామరలుగాను, కాంతిపూరిత నయనాలు మీనములుగాను, విశాల భుజాలు పెద్ద పెద్ద అలలుగాను ఈ తటాకం లోతు తెలియనిదిగా ఉంటున్నది. అనాదిగా సంసారమనే మరుభూమిని తెచ్చి అన్ని దుఃఖాలను అనుభవిస్తున్న నాకు ఇప్పుడు శ్రీహరి అనే కొలను కనపడింది. అందులో మునగడంతో నా పాపాలన్నీ తీరిపోయాయి. సరసి జనయనే సశంక చక్రే మురభిది మా విరమస్య చిత్తరంతుం సుఖతర పరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. మనసా, తెల్లని తామర లాంటి కన్నులు కలిగి శంఖ చక్రాలను ధరించి దివ్యమంగళమూర్తి అయిన శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండు. ఎన్నటికీ స్మరణను మానవద్దు, మరవవద్దు. ఇలాంటి శ్రీమన్నారాయణుని పాదపద్మాలను స్మరించట అనే అమృతానికి సమానమైన సుఖం మరొకటి లేదు కదా. మాభిర్మంధమనో విచింత్య బహుదా యమీశ్వరం యాతనాథ నమీనః ప్రభవంతి పాపరిపవస్వామి నను శ్రీధరః ఆలక్ష్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్య నారాయణం లోకస్య
వ్యసనాపనోదనకరో దశస్య కిన్న క్షమః. మనస, పాపాలను చేశానే, ఇంక నేను నరకానికి పోయి నానాయాతనలు అనుభవించవలసిందే అంటూ నరక బాధలను గూర్చి ఎందుకు భయపడతావు? ఈ పాపాలన్నీ మనలను ఏమీ చేయలేవు. ఆలస్యము చేయక భక్తి సులభుడైన శ్రీమన్నారాయణుని ధ్యానము చెయ్యి. సర్వలోక రక్షకుడైన ఆ శ్రీహరి మనలను తప్పకుండా రక్షిస్తాడు. ఆయనను ఎరుగనంతకాలం పాపాలు చేశాము, ఇక భగవంతుణ్ణి ఆశ్రయించాము కాబట్టి మన పాపాలన్నీ నశించిపోతాయి. భవజల విగతానాం ద్వంద్వవాదఘటానాం సుతదిహుతృగళత్రత్రాణ బరార్ధితానాం విషమ విషయతో ఏ మజ్జతామప్లవానాం భవతు శరణమేకో విష్ణుకోతో నరాణాం. సంసార సముద్రములో చిక్కి విరుద్ధ ధర్మములనే గాలిచే కొట్టబడి భార్యాబిడ్డలు ఉన్నగు వారిని పోషించటమనే బరువును మోస్తూ విషయ సుఖాలనే నీళ్లలో మునిగి లేస్తూ నావ లేకుండా నానాయాతనలకు గురి అవుతున్న నరులకు శ్రీమన్నారాయణుడనే నావ ఒక్కటే శరణ్యము. భవజలది మగాధం దుస్తరం నిస్తరేయం కథమహమిది చేతో మస్మగాహ కాతరత్వం సరసిద దృషిదేవో తావకీ భక్తిరేక నరకభిది నిషణ తారయిష్యత్యవశ్యం. దాటటానికి దుస్సాధ్యమై అగాధమైన ఈ సంసార సాగరాన్ని ఎలా దాటాలని కంగారు పడకు. శ్రీమన్నారాయణుని పాదపద్మముల మీద స్థిరమైన భక్తిని అలవర్చుకుంటే ఆ భక్తి ఒక్కటే నరకయాతన నుంచి, సంసార సాగం నుంచి రక్షిస్తుంది. తృష్ణాతో ఏ మదన పవనోద్దూత ముహూర్మిమాలే ధరావర్తే తనయ సహజ గ్రాహ సంఘాకులే సంసారాఖ్యే మగతి జలదౌ మత్స్యతామప్సిధామన్ పదాంబుజే వరద భవతో భక్తినావం ప్రయచ్ఛ. ఆశ్రయించిన వారికి వరాలను ప్రసాదించే వరదరాజా, స్వర్గ మధ్య పాతాళలనే ముల్లోకాలను వ్యాపించి ఉండే స్వామి, ఆశ అనే జలము, కామమనే వాయువు, మోహమనే చిత్తభ్రంశము పొంగే అలలుగా ఉంటూ, భార్య అనే సుడిగుండము, పుత్రులు సోదరులనే మొసళ్ల సమూహము కలవరపరిచే సంసారమనే సముద్రములో మునిగి ఉండేవారికి మీ పాదపద్మములపై భక్తియే ఓడయి తరింపజేస్తుంది కానీ వేరొక మార్గము కానరాదు. మాద్రక్షాం క్షీణ పుణ్యాం క్షణమపి భవతు భక్తిహీనాన్ పదాం వర్జే మాశ్రౌషం శ్రావ్య బంధౌ తవ చరితమప్యాస్యామ్య దాఖ్యాన జాతం మాస్మార్షం మాధవత్వామపి భవనపతే చేతసా పక్నవానా మాన్భువం తత్స పరావ్యతికరరహితో జన్మ జన్మాంతరేపి. ఓ మాధవ, నేను ఎన్ని జన్మలెత్తినా క్షీణపుణ్యులై నీ పాదపద్మాలపై భక్తి లేని వారిని చూడకుండేటట్లును, వినడానికి ఎంతో సొంపుగా ఉన్న నీ గుణగణాల వివరణ లేని ఇతర కథలను వినకుండా ఉండేటట్లును, నిన్ను మనస్సులో ఎరుగని వారిని గురించి ఆలోచింపనట్లును, నీ పూజ చేయని వారిని చూడకుండేటట్లుగా అనుగ్రహించు స్వామి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సముచ్చయాచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణలోకయాలోచనద్వయ హరేరంగేచ్ఛాంగ్రయుగ్మాలయం జిగ్రఘ్రాణముకందపాద తులసీం మూర్ధన్న బాధోక్షజం. ఓ నాలుక, కేశవుని గుణగణాలనే కీర్తించు. మనసా, భగవంతుని నిరంతరము నామస్మరణ చేయి. హస్తద్వయమా, శ్రీధరును పూజించు. కర్ణద్వయమా,
అచ్యుతని కథలను విను. నయనములారా, శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపాన్ని చూడండి. పాదద్వయమా, శ్రీహరి ఆలయానికి వెళ్ళు. నాసిక ముకుందుని పాదపద్మాలను అలంకరించి ఉన్న తులసిని ఆఘ్రాణించు. శిరస శ్రీమన్నారాయణకి నమస్కరించు. హే లోక శృణుత ప్రసూతి మరణ వ్యాధే చికిత్సామిమాం యోగ సముదాఘారంతి మునయో యాం యాజ్ఞవల్కాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాక్షమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యాంతికం. మానవులారా, జనన మరణాలనే వ్యాధులు మిమ్ము బాధిస్తున్నాయా? యాజ్ఞవల్కుడైన మొదలైన ఋషులు తమ యోగ దృష్టితో పూర్వమే దీనికి చికిత్సను తెలుసుకొని ఉన్నారు. ఆ చికిత్స ఏమిటో చెబుతాను వినండి. హృదయ కమలంలో స్వయం ప్రకాశమై అప్రమేయమై విరాజిల్లుతున్న భగవంతుని సేవించండి. ఆ భగవంతుని నామామృతాన్ని పానం చేయండి. ఈ పరమశాలాన్ని సేవిస్తే వ్యాధులన్నీ నశించి అపరిమితమైన ఆనందం చేకూరుతుంది.